హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే, కొంచెం వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, సో అందుకే బ్రేక్ఫాస్ట్కి ఏదైనా చేయాలంటే మనం వేడిగా ఇలా హోటల్ స్టైల్ పూరీలు మనం ఇంట్లోనే ప్రతి పూరి పొంగుతుందండి. ఇలా ఒకసారి పిండి కలిపి చేశారంటే అండ్ మనం బ్రేక్ఫాస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు ఇడ్లీ దోశ ఇలా కాకుండా మీకు వీలున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. పిండి కలిపి ప్రతి పూరి పొంగుతూ అండ్ అదేవిధంగా హోటల్లో ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం మైదా యూస్ చేయట్లేదు, ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే. అండ్ కర్రీ కూడా ఆనియన్ అను పొటాటో కర్రీ చాలా ఈజీగా మనము ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా జల్లెడలో ఒక 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసేసుకొని ఇలా జల్లించుకోండి. ముందు తరకలు లేకుండా ఉంటుంది. జల్లించుకున్న తర్వాత ఆ ఎక్సెస్ది పిండి పక్కన పెట్టేసి ఒక 2 స్పూన్ల బాంబే రవ్వ ఆర్ ఉప్మా రవ్వ తీసుకొని ఆ తర్వాత సాల్ట్ 1 స్పూను మీకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం లిటిల్ ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ముందు పొడిపిండి మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ సరిపడా కొంచెం కొంచెంగా ఇలా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం పూరీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్గా కాకుండా టైట్, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కువ లూజ్గా పిండి లూజ్ ఎక్కువ రాకూడదండి, అలాగని మరీ గట్టిగా కూడా రాకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న సెమీ డవ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు బాగా నీట్ చేసుకోండి. బాగా ఎక్కువసేపు కలిపితే చాలా బాగా ఉంటుంది. అండ్ కొంచెం లిటిల్ ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా మొత్తం పరుచుకొని ఒకసారి పిండిని కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు మనం 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. ఈలోపు మనం కర్రీ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు మొత్తం యాడ్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1 స్పూన్, 1/2 స్పూను పసుపు, ఇలా పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ లిటిల్, ఈ విధంగా మొత్తం 1 by 1 యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫైన్లీ చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు 1 యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దానిలోకి సరిపడా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి, మీకు సరిపడా కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి, ఈ విధంగా 1 by 1 యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ అండి మీకు సరిపడా, ఎందుకంటే మనం ఇక్కడ శనగపిండితో వాడుతున్నాం కాబట్టి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఈలోపు మనం ఒక 2 to 3 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసేసుకొని ఒక బౌల్లో లంప్స్ లేకుండా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా ఈ కన్సిస్టెన్సీ మరీ థిక్గా అవసరం లేదు, లూజ్గానే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయలు బంగాళదుంపలు ఉడికినాయేమో ఒక్కసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మనము ఇప్పుడు ఇందాక మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా బేసిన్ ఫ్లోర్, అది కూడా యాడ్ చేసేసుకుందాం. ఉడికిందండి, ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత బాగా గట్టి పడిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మీకు సరిపడా మీ కన్సిస్టెన్సీ చూసుకోండి, మరీ గట్టి పెడితే బాగోదు. కొంచెం లూజ్గానే గ్రేవీ లూజ్గానే ఉండేలాగా చూసుకొని మిక్స్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మీకు. ఇప్పుడు మనం 10 to 15 మినిట్స్ తర్వాత మన డవ్ ఎలా ఉందో చూడండి. ఒకసారి మళ్ళీ నీట్ చేసుకోండి, బాగా నీట్ చేసుకొని ఇలా స్మాల్ బాల్స్గా చేసుకొని మనం పిండి మొత్తం ఎక్కువ చేసుకోవద్దు, ఒక 4-5 చేసుకొని అవి చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ పిండి ఆరిపోయిందంటే మొత్తం పొంగవండి. సో అందుకే కొన్ని చేసుకొని ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని, ఇక్కడ ఫ్లోర్ వాడట్లేదండి నేను, జస్ట్ లైట్గా
ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో, కాకపోతే ఇక్కడ మనం పూరి చేస్తున్నాం కాబట్టి మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ విధంగా చేసుకొని ఇలాంటి మూత ఒకటి తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ రావడానికి ఈ విధంగా కట్ చేసుకొని మనం ఈ పూరీలన్నీ ఈ విధంగానే ఒత్తుకోవాలండి. చూడండి, మరీ థిక్గా కాకుండా మరీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి పూరీలు. మరీ థిక్గా చేస్తే పొంగవు, అండ్ పల్చగా చేస్తే ఇంకా ఏమంటారు అవి విరిగిపోతాయండి, కొంచెం రంధ్రాలు పడతా ఉంటాయి. సో అందుకే ఈ విధంగా మీడియంగా చేసుకొని ఈ విధంగా ఒక లిడ్ తీసుకొని రౌండ్ షేప్గా కట్ చేసేసుకొని మిగతా ఎక్సెస్ పిండి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి బాగా హీట్ అయిందో లేదో. కొంచెం చిన్న స్మాల్ పూరి వేసానండి, చిన్నది. ఒకసారి దాన్ని తీసేసుకొని ఇప్పుడు మనం ఇందాక ఒత్తుకున్నాం కదా ఆ పూరీని ఆయిల్లో వేసేసుకొని ఇలా ఒకసారి ఆయిల్ని కొంచెంగా గరిటెతో ఇలా కొంచెం పూరి మీద వేస్తూ ఉంటే అది బాగా పొంగుతుందండి. మీడియం టు హై పెట్టేసుకోండి, సిమ్లో పెట్టొద్దు. ఈ విధంగా రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని దీన్ని టిష్యూ పేపర్లోకి తీసుకోండి. అండ్ అదేవిధంగా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. మీరు ఏవైతే తీసుకున్నారో పూరీలు అవి మొత్తం ఇలానే చేసేసుకొని మొత్తం ఈ విధంగా మనం చేసే ప్రతి పూరి ఇక్కడ పొంగుతుందండి. ఎంత బాగుందో చూడండి. హోటల్లో ఇలానే ఉంటాయండి, అవి ఎలా పొంగుతాయా అని నేను అనుకునేదాన్ని. ఒక్కొక్కసారి నాకు పొంగినవి అలానే ఉండవండి. సో అందుకే ఇలా ఒకసారి ట్రై చేశాను. ఇలా ట్రై చేసి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా చాలా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయండి. అండ్ అదేవిధంగా కర్రీ కూడా ఇలానే చేసుకున్నారంటే యాజ్ ఇట్ ఈజ్ హోటల్ స్టైల్ కర్రీ ఆర్ పూరి మనం ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసేసుకొని బయట చేసే బదులు ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ మనం ఇక్కడ ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎక్కువ తినలేము, ఒక 2 or 3 మాత్రమే తినగలము, అంతకుమించి తినలేము. చూడండి ఒకసారి పూరి ఎలా వచ్చిందో ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఎంత బాగున్నాయి అంటే చూడండి, ఎంత బాగా వచ్చినాయి అంటే అసలు హోటల్లో ఎలా వచ్చినాయి అలానే వచ్చినాయి. కానీ ఇక్కడ హోటల్లో మైదా పిండి యూజ్ చేస్తారు, నేనైతే మైదా పిండి యూజ్ చేయలేదు. సో హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.